ఆరుద్ర కాతెల ఆరుద్ర పురుగులు కనబడతాయి. ఆయిటిషింకు పడంగానే ఊషిళ్ళు పుటలకెంచి లేస్తాయి. కాముని పున్నానికి మోదుగు పూలు రాలిపోతాయి. ఉగాది వెళ్ళిపోయినాక మళ్ళా మంచిగా ఈగురు పెడుతుంటాయి. అట్లా ఒక్కో కాలానికి ఒక్కొక్కటి అయినట్టే ఎండాకాలం ఎల్లుదలకు వచ్చిందంటే చాలు ఓ కాడ ప్రతేడు ఓ ఇద్దరు ముగ్గురన్నా కోటీశ్వరులు అవుతుంటారట. గట్లెట్లయితారో తెలుసుకోవాలి కదా. గివార్త చూడుర్రి తెలుస్తుందిగా. రైట్. వజ్రాల వేటకు ఎంకులాట సాలైంది కర్నూలు జిల్లాల. వజ్రాల వేటకు కర్నూలు జిల్లాకు బండ్లు కడుతున్నారు పబ్లిక్. ఎండ లేదు వాన లేదు. ఆడోళ్ళు మోగోళ్ళు ముసలోళ్ళు పాడసోళ్ళు అందరికందరు శలకల మీద పడుతున్నారు. ఒక్క వజ్రం దొరికినా చాలన్నట్టు. గీ అన్న బాటంట పోత పబ్లిక్ ను చూసి శలకలకు దిగినట్టున్నాడు. నాకొక్కడి దొరికితే చాలని ముద్దుగా సూటు బూట్ వేసుకొని వచ్చి ఎంకులాడుతున్నాడు వజ్రాలు. గీ కాకని చూడోలి బుడ్డ పొల్లగా నెంబడేసుకొని సర్ది కట్టుకొని వచ్చినట్టున్నాడు వజ్రాల వేటకని. కర్నూలు జిల్లా మధ్యకెర మండలంలో ఉన్న పెరవలి తుగ్గలి మండలంలో ఉన్న జొన్నగిరి ఊళ్ళల్లో కలిపి 3 వజ్రాలు దొరికినాయట పబ్లిక్ కు. ఒక్కొక్క వజ్రం ఎంత కాదన్నా ఓ 30 లక్షలకు మీదనే ఇలువ ఉంటదట. ఇగేముంది గీ ముచ్చటెలక ఊడే ఆలస్యం. చుట్టుముట్టుండేటి ఊళ్ళ పబ్లిక్ అంతా సద్దులు కట్టుకొని వజ్రాల వేటకు బయలుదేరు. తీసినందుకనే ఫలితం ఉండాలి. మీకు దొరికితే అట్లా వస్తాం కదా మంచిగా. అవు అక్క, ఒక్క వజ్రం దొరికినా చాలు కూలి గిడుతుంది. మరి బండ్లు కార్లు ఆటోలు బాడిగలు కట్టుకొని వచ్చారు వజ్రాల కొరకని. ఆయిటిషిన్కు పడ్డదంటే చాలు కర్నూలు జిల్లాలో గులక శలకలలో జాతర ఉంటది. పుక్కట్లనే పైసలు వస్తాయంటే ఎవరు కాదంటారు, ఎవరు వద్దంటారు. ఎవరికైనా ఆశే కదా. మరి అంతెందుకబ్బా, మీ ఏరియాలో కూడా గిట్టినే వజ్రాలు దొరుకుతాయంటే మీరు కూడా ఇట్టినే ఎంకులాడతారు పనులన్నీ పక్కకు పడేసిపోయి. ఇప్పటికైతే ముగ్గురికి దొరికినాయి. మళ్ళీ ఎవరికన్నా వజ్రాలు దొరికితే మళ్ళీ పాలి వార్త చెప్పుకుందాం గాని ఇప్పటికైతే ఇంతే మళ్ళా.